హలో అండి, అందరికీ నమస్కారం. తమిళనాడు రాజకీయాల్లో హీరో విజయ్ ఒక సంచలనంగా మారాడు. ఒంటరిగా ఎన్నికలకు వెళ్ళి 108 స్థానాలు సంపాదించి అధికారానికి దగ్గరగా చేరువయ్యాడు. గెలిచిన మాట వాస్తవమే, అది కూడా ఒంటరిగా గెలిచిన మాట వాస్తవమే. కానీ అధికారానికి అడుగు దూరంలో ఆగిపోయాడు. మొత్తం 234 స్థానాలు తమిళనాడు అసెంబ్లీలో ఉంటే 118 స్థానాలు ఎవరికి వస్తే వాళ్ళదే అధికారం. విజయ్కి వచ్చింది 108 స్థానాలు. టెక్నికల్గా చూపిస్తున్నప్పటికీ కూడా 107 స్థానాల కింద లెక్కేసుకోవాలి. ఎందుకంటే ఆ 108 స్థానాల్లో విజయ్ 2 చోట్ల నుంచి గెలిచాడు కాబట్టి ఒక స్థానానికి రాజీనామా చేయాలి. అప్పుడు 107 స్థానాలే అవుతాయి. అంటే ఇంకా 11 స్థానాలు విజయ్ అధికారాన్ని చేపట్టడానికి కావాలి. కాకపోతే ఆ 11 స్థానాలు కూడా విజయ్కి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. విజయ్కి అసలు మామూలుగా ఏంటంటే ఆ 11 స్థానాల కోసం విజయ్ ట్రై చేయాలి. విజయ్ ట్రై చేసే అవసరం లేకుండానే చాలా పార్టీలు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి 5 సీట్లు వచ్చాయి. మేము విజయ్కి మద్దతు ఇస్తామని ఓపెన్గా ప్రకటిస్తున్నారు వాళ్ళు. రాహుల్ గాంధీ స్వయంగా విజయ్కి ఫోన్ చేసి మేము మద్దతు ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాము అని చెప్పాడట. అది క్లియర్. కాంగ్రెస్ నుంచి 5. అలాగే కమ్యూనిస్ట్ పార్టీలు సిపిఐకి 2 ఉన్నాయి, సిపిఎంకి 2 ఉన్నాయి. వీళ్ళు మంత్రి పదవులు కూడా అడిగే రకం కాదు. ఈ 4 సీట్లు విజయ్కి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగానే కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నట్టుగా తెలుస్తుంది. నిజానికి వీళ్ళు కాంగ్రెస్, కమ్యూనిస్టులు అందరూ కూడా డిఎంకే కూటమిలో ఉన్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో డిఎంకే కూటమి నుంచి బయటకు వచ్చి విజయ్కి మద్దతు ఇవ్వడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. వీళ్ళు 9, కమ్యూనిస్టులు 9, కాంగ్రెస్ 5, 9. అలా కాకుండా పిఎంకే పార్టీ వాళ్ళు 4 స్థానాలు ఉన్నాయి. అది రామ్దాస్ గారి పార్టీ, అది అక్కడ లోకల్ పార్టీ. వాళ్ళకి 4 స్థానాలు వచ్చాయి. వాళ్ళు మద్దతు ఇవ్వడానికి రెడీగానే ఉన్నారు. ఈ 9, 4, 13 స్థానాలు. అలా కాకుండా దినకరన్ పార్టీ ఒకటి ఉంది, 1 స్థానం గెలిచింది. వాళ్ళు రెడీగానే ఉన్నారు మద్దతు ఇవ్వడానికి. ఆ తర్వాత ఇంకొక ముస్లిం పార్టీ, వాళ్ళు 2 స్థానాలు గెలిచారు. వాళ్ళు రెడీగా ఉన్నారు మద్దతు ఇవ్వడానికి. చూడండి, అక్కడ గెలిచినటువంటి చిన్న చిన్న పార్టీలన్నీ కూడా విజయ్కి మద్దతు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మరి విజయ్ ఎవరు మద్దతు తీసుకుంటాడు అన్నది ఇంపార్టెంట్. అందుకనే మద్దతు ఇచ్చే క్రమంలో వాళ్ళు ఏదో కోరికలు అడుగుతారు కదా, ఆ కోరికలు తీర్చడానికి విజయ్ సిద్ధంగా ఉన్నాడా, అసలు ఎవరితో పొత్తు పెట్టుకుంటాడు, ఎవరిని వద్దంటాడు తెలియదు. కానీ వీళ్ళంతా సిద్ధంగా ఉన్నారు. వీళ్ళలో కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వాళ్ళు అయితే డిఎంకే కూటమిలో ఉన్నప్పటికీ వాళ్ళు కూటమి నుంచి బయటకు వచ్చి విజయ్కి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇదొక భాగం. ఇంకొక పక్కన అసలు ఒక బంపర్ ఆఫర్ ఏంటంటే అన్నాడీఎంకే పార్టీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు మేము పార్టీ నుంచి బయటకు వచ్చి మరి మా పార్టీని చీల్చి మరి నీతో రావడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఆఫర్లు ప్రకటిస్తున్నారట. ఇదో పెద్ద వార్త. అన్నాడీఎంకే పార్టీ ఇప్పటికే రకరకాల ముక్కలు చెక్కలు అయింది. జయలలిత గారు చనిపోయిన తర్వాత దినకరన్ ఒక ముక్క, శశికళ ఒక ముక్క. సరే, వాళ్ళందరూ రాజకీయాలు క్లిక్ కాలేదు, అది వేరే విషయం. ఇప్పుడైతే పళనిస్వామి ఆ పార్టీని లీడ్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు మళ్ళా ఆ పార్టీ నుంచి మరొక చీలిక రెడీ అవుతుంది. గతంలో పన్నీర్ సెల్వం కూడా ఒక ముక్క పట్టుకుపోయాడు, తర్వాత అతను పోయి డిఎంకేలో జాయిన్ అయ్యాడు. ఇప్పుడు అన్నాడీఎంకేలో ఒక ముక్క చీలటానికి రెడీ అయ్యి విజయ్కి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉందంట. మరి వీళ్ళంతా పార్టీ చీరితే వీళ్ళ మీద అనర్హత వేడి పడిద్ది కదా అంటే అది చూడాలి. రాబోయే కాలంలో మరి రాబోయేటువంటి కొత్త అసెంబ్లీ స్పీకర్ గారు వీళ్ళ మీద అనర్హత వేడి వేస్తారా వెయ్యరా తెలీదు. మొత్తానికి అంటే అన్నాడీఎంకే పార్టీ చీలి విజయ్కి మద్దతు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉందంట. అంటే విజయ్కి పోటీ పడి మద్దతు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. నిజానికి ఈ పార్టీలన్నిటి ఇంకా విజయ్ ఓపెన్గా అడగలే. ఈ పార్టీ నాయకుల్ని విజయ్ కలవలేదు. కానీ వాళ్ళందరూ వాళ్ళే ఆఫర్లు ప్రకటిస్తున్నారు. సో అంటే అధికారంలో ఉంటే అదో ఇదో పని అవుద్ది, ప్రతిపక్షంలో ఉంటే ఏమవుద్ది కదా. అందుకనే అధికారాన్ని షేర్ చేసుకోవడానికి పార్టీలు పోటీ పడుతున్నట్టున్నాయి. సరే, ఏదేమైనా విజయ్ అడగకుండానే విజయ్కి మద్దతు వస్తుంది. విజయ్ గవర్నమెంట్ ఫామ్ చేయడం కన్ఫామ్, దాంట్లో ఏం తిరిగేం లేదు. విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి. ప్రమాణ స్వీకారం డేట్ ఎప్పుడు అనేది ఫిక్స్ కావాలంతే. విజయ్ గెలుపు మీద, విజయ్కి వస్తున్న మద్దతు మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.